పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యోహాను సువార్త 19వ అధ్యాయము వచనములు 28 నుంచి. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. ప్రియులారా, ఈరోజు మన అందరికీ కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి రోజు. ఈ రోజుతో మన అందరికీ కూడా అర్థమైపోతుంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో అని చెప్పేసి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకంలో ఆయన చేసినటువంటి పరిచర్య దేనికోసము, మన పూర్వీకులు పలికినటువంటి మన ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు, పలుకులు, అన్వేషణ, నిరీక్షణ అన్నీ కూడా ఈయనలో ఈరోజు నెరవేర్చబడ్డాయి. ఎంత గొప్ప మహనీయుడండి ఈయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఎందరికో దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పవిత్ర శుక్రవారం రోజున కేవలం మనందరి కోసము మన పాపాలను, మన బలహీనతలను ఆయనపై వేసుకొని శిలువ రూపంలో మోసి రక్తము కార్చి మన అందరి కొరకు ఆయన మరణించాడండి. ఈరోజు ఒక్క దేవుడి గురించి చెప్పండి, ఎవరైనా తన ప్రజల కోసము చనిపోవడానికి కేవలం ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది ఈ రోజు కోసమే. అంటే చనిపోవుట కొరకే, నిన్ను బాగు చేయుట కొరకే, నన్ను బాగు చేయుట కొరకే, మన అందరి జీవితాలను మార్చుట కొరకు ఆయన జీవితాన్ని ఆ శిలువపై మార్చుకున్నాడు. చూడండి ఎంత గొప్ప మహనీయుడు ఆయన. అటువంటి వ్యక్తిని మనము ఫాలో చేస్తే తప్పేముంది, ఆరాధిస్తే తప్పేంది, ఘనపరుస్తే తప్పేముంది, ఆయన వెంట పడి ఆయన కోసం ప్రాణాలను అర్పిస్తే తప్పేముంది. ప్రియులారా, కావున ఈ రోజున ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోక ముందు ఆయన కొన్ని మాటలను పలికి ఉన్నాడు శిలువపై. ఆ పాఠాల గురించి, ఆ ధ్యానాల గురించి, ఆ యొక్క వాక్కు గురించి మనందరం కూడా ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిగా, తండ్రి వీరిని క్షమింపుము, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు అని చెప్పేసి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో పలుకుచున్నాడు. ప్రియులారా, ఈ మాట క్షమాపణ మాట. మనందరినీ క్షమిస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట ఈ క్షమాపణ మాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి ఈయన అక్కడ ఉన్నటువంటి సైనికులైతేనేమి, యూదులైతేనేమి, ప్రధానార్చకులైతేనేమి, మిగతా అందరూ కూడా ఆయనను బలోపేతముగాను, బలవంతముగాను ఆయనపై నిందలు వేచేస్తున్నారు, ఆయన సిలువ వేడు అని చెప్పేస్తున్నారు. ఆయనను ఏ విధంగానైనా మరణానికి గురి చేయాలని చెప్పేసి వీరందరూ కూడా ఓ పక్కన పన్ను కడుతుంటే, ఓ పక్కన కుట్ర పడుతూ ఉంటే, కొన్ని మాటలు గుసగుసలాడుతూ ఉంటే, వీరందరినీ కూడా ఆ క్షణములో కూడా ఆయన క్షమిస్తున్నాడండి. క్షమిస్తూ ఏమంటున్నాడండి ఆ శిలువపై నుంచి, వీరు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు అంటున్నారు. ప్రధానార్చకులకు తెలియదా వారు ఏం చేస్తున్నారు? హోసన్నా స్వామికి చేతతో మనం పలికినటువంటి ఆ ప్రజలు మళ్ళీ సిలువ వేడు అని చెప్పేసి న్యాయ తీర్పు ముందర పలుకుతూ ఉంటే ఆ ప్రజలకు తెలియదా వాళ్ళు ఏం చేయుచున్నారు?
చివరి దినాలలో కూడా క్షమించేటటువంటి ఒక మంచి సందేశమును మనందరికీ కూడా ఇస్తున్నారు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఆయనను వెంబడిస్తున్నటువంటి మరి నీవు నేను మనము ఆ ఇతరులను క్షమించేటటువంటి ఆ క్షమాపణ గుణం, క్షమాపణ లక్షణము మనలో ఉన్నాయా? అందరిని క్షమించేశాడు ఆయన. కొట్టిన వారిని క్షమించేశాడు, ఉమ్మిన వారిని క్షమించేశాడు. ఇంకా ఈ రోజున ఆయనను విడనాడిపోతున్నటువంటి వారిని ఆయన క్షమించుతున్నారు. ఆయన ఇంకా ఆయనపై దూషణను కనపరుస్తున్న వారిని కూడా క్షమించేస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క అన్నిటిలోనూ ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. నువ్వు చర్చికి రాకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, ఆయన స్తుతించకపోయినా, గణపరచకపోయినా, ఆయన వెంబడించకపోయినా, ఆయన తిట్టినా, కొట్టినా, మెట్టినా, నెట్టినా, ఏమి చేసినా కూడా ఆయన ఈరోజు మనందరితో కూడా అంటున్నాం, ప్రభు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదని మరి ఆయన అంటున్నారు. మరి ప్రియ బిడ్డ, ఈ మొదటి మాట ద్వారా ఎన్నో 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 గాయాలను ఆయన పొంది చివరి దశలో ఉన్నటువంటి ఆయన పలికేటటువంటి మాట క్షమాపణ మాట, ప్రభువా వీరిని క్షమించు అని చెప్పేసి. మరి ఆ క్షమాపణ గుణం నీలోకి నాలోకి రావాలంటే మనం నిజమైనటువంటి భక్తిని, ఆత్మీయతను స్వీకరించాలి మన యేసుక్రీస్తు ప్రభుల వారి నుంచి. ఇంకా రెండవది, ప్రియులారా, ఎంతోమంది ఈ మాటను బట్టి నేటికి కూడా క్రైస్తవులు ఎంత దారుణంగా క్రైస్తవ కుటుంబాలను వారు హింసించినా, ద్వేషించినా, దూషించినా క్షమిస్తున్నారంటే కేవలం ఈ గొప్ప దేవుని వలన, ఈ గొప్ప నాయకుని వలన, ఈ గొప్ప ప్రభు వలననే కేవలం. ఎందుకంటే ఆయన మనకు నేర్పించాడు కాబట్టి మనం ఇతరులకు ఆ క్షమాపణ గుణాన్ని మనం అందిస్తున్నామే. కానీ అది మన గొప్పతనం కాదు, కేవలం యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనము. అదేవిధంగా రెండవ మాట, ఆయన నేడే నీవు నాతో పరదేశులో ఉండేదవని పలుకుతున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. ఇది ఏ మాట అంటే రక్షణ మాట అండి ప్రియులారా. ఆయన చివరి దినాల్లో కూడా ఒక దొంగకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన రక్షణ చేకూరుస్తున్నాడు. ఆయన ఇద్దరు ఉన్నారు, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి దొంగకు అక్కడ పరలోకంలో ఆయన స్థానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈ దొంగకు అర్థమైపోయిందండి, ఈయన నిజమైనటువంటి మెస్సయ్య అని చెప్పేసి. ఆ దొంగ అర్థం చేసుకున్నాడండి, ఈయనే నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పేసి. ఈ దొంగకు పూర్తిగా అర్థమైపోయిందండి, ఈయనే ప్రవక్తలు ఎదురు చూసినటువంటి, యూదులు ఎదురు చూస్తున్నటువంటి నిజమైనటువంటి మెస్సయ్య ఈయనే అని చెప్పేసి. ఆయన మార్పు ద్వారా మనందరికీ కూడా కనువిప్పు కలుగు చేస్తున్నారు ఈ మంచి దొంగ. మంచి దొంగ అని ఎందుకన్నారంటే చివరి దశలో, చివరి గడియల్లో ఆ దొంగకు అర్థమైపోయింది యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఎవరు అని చెప్పేసి. మరి ఇన్ని సంవత్సరముల నుంచి క్రైస్తత్వాన్ని పుచ్చుకుంటున్నటువంటి నీకు, నాకు, మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఎవరో అర్థమవుతుందా? నీకు ఆయన అంటే ఎవరో తెలుస్తుందా? ఆయనను ఎలా విశ్వసించాలో తెలుస్తుందా? ఆయనను ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుందా? ఆయనను నిజంగా ఏ విధంగా మనం స్వీకరించాలో ఆ విధంగా స్వీకరిస్తున్నామా లేదా అని చెప్పేసి ఈ మంచి దొంగ నుంచి మనందరం కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఏ విధంగా అయితే కనువిప్పు పొందాడో మనము కూడా ఆ విధంగా కనువిప్పు పొందాలి. ఏం నేర్పిస్తున్నాడు ఈ దొంగ మనందరికీ కూడా అంటే, ఈయన విశ్వాసి అయ్యాడండి, ఒక ఆత్మీయతను కలిగి ఉన్నాడండి, ఆత్మీయ కన్నులు తెరుచుకున్నాడండి. ఆయన ఇంకా ఒక నవ్యకిరణం అయిపోయాడు, మార్గదర్శనం అయిపోయాడు. ఇప్పుడు ఆయన పాత దొంగ కాదు, ఈయన ఇప్పుడు మారినటువంటి వ్యక్తి. పరలోకంలో నీకు నాకు ఆ యొక్క స్థానం ఉందో లేదో కానీ ఈ మంచి దొంగకు స్థానం ఉందండి. ఇప్పుడైనా పరలోకవాసి, దైవపుత్రుడు, దైవ కుమారుడు యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి వ్యక్తి ఈ మంచి దొంగ. ఇన్ని ఆ సుగుణాలను కలిగినటువంటి ఈ మంచి దొంగకు అక్కడ ఏం కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదులు ఏ విధంగా అర్థం చేసుకోలేదో ఈ దొంగ అర్థం చేసుకున్నాడు. మనం ఎందుకైతే అల్ప విశ్వాసంతో ఉన్నామో ఆ వ్యక్తి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నన్ను కూడా గుర్తు చేసుకో ప్రభువా, నీలో తప్పు లేదు ప్రభువా, నేను మరణించాలయ్యా, నేను దొంగను, దోషిని, దుష్టుణ్ణి, మూర్ఖుణ్ణి, అన్నిటిని నేను నీవు ఈ మరణానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేసేటువంటి దేవునివి కాదు, నేను నిజమైనటువంటి మెస్సయ్యావు, రక్షకునివి, క్రీస్తు అని చెప్పేసి ఈ మాట ద్వారా మనందరికీ కూడా అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరు. అందుకే ఆ మంచి దొంగకు స్థానం దొరికింది.
మరి నీకు నాకు స్థానం ఉందా? స్థానాన్ని మనము పుచ్చుకుంటున్నామా? స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభువులో మనకు ఉందా లేదా అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 7:21 చూస్తే ప్రభు అనేటువంటి ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరండి. సంపూర్ణమైనటువంటి మనస్సారా మనము ఆత్మ పూరితంగా మనందరం కూడా మారి దొంగ వలె మనందరం కూడా ఆ ప్రభుల వారిని దగ్గర నుండి చూసుకొని, ప్రభువా నన్ను కూడా గుర్తు చేసుకోవయ్యా, నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నాకు ఎటువంటి అర్హత లేదే అని చెప్పేసి మన అందరం కూడా ఈ వ్యక్తి వలె మారాలి. అదేవిధంగా 3వ మాట, యేసు ప్రభువు స్త్రీ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి మనందరితో కూడా పలుకుతున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు అంటే ఇక్కడ తల్లిదండ్రులు మనకు ఉన్నటువంటి బాధ్యత గురించి ఆయన మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. తల్లిదండ్రులపై మనందరం కూడా విధేయత కలిగి ఉండాలని నిర్గమకాండము 20:12 అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 6:1 అదేవిధంగా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పేసి సామెతలు 23:22 అదేవిధంగా మనందరం కూడా ఎప్పుడైతే తల్లిదండ్రులను మనము దూరంగా చేస్తామో మన పాపానికి గురి అవుతామని చెప్పేసి ఈ వచనాలన్నీ కూడా తెలియచేస్తూ, అదేవిధంగా కుటుంబ పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత చూడండి ఏ విధంగా ఉందో. 1 తిమోతి 5:8 చదువుకుంటే ఈ విధంగా అన్నీ కూడా ఆ కుటుంబ బాధ్యత నెరవేరుస్తున్నాడు, దేవుని ప్రణాళిక నెరవేరుస్తున్నాడు. అన్నిటిని కూడా ఆయన మొహమాటం లేకుండా అన్నిటిని కూడా నెరవేరుస్తూ మనకు ఆత్మీయ తల్లిని అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా యోహాను తల్లిని చూసుకో అంటే ఇక్కడ మరియ తల్లి యోహానుకు జన్మనిచ్చిందని కాదు, ఇప్పుడు మనందరికీ కూడా కావాల్సింది మరియమాత యొక్క తోడ్బాటు. మరియమాత మనతో ఉండాలి, మనం కూడా మరియమాతకు తోడుగా ఉండి మన అందరం కూడా ఆ యొక్క దైవరాజ్యంలో మనందరం కూడా ఒకటయ్యే దేవాతి దేవుని యొక్క ప్రణాళికలో భాగం కావాలి అని చెప్పేసి ఆ బాధ్యతను కుమార్కి కావలసినటువంటి ఆ బాధ్యతలను ఆయన తెలియచేస్తూ యోహాను చూసుకో, తల్లి చూసుకో అని చెప్పేసి మన అందరికీ కూడా రిప్రజెంట్గా యోహాను గారిని మనందరికీ కూడా దయచేస్తున్నారు మన యేసుక్రీస్తు ప్రభువారు. మరి నేటి బాలబాలికలు, కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటున్నారు, తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తున్నారు, చివరి గడియలో కూడా మరణావస్థలో కూడా తల్లిపై ఉన్నటువంటి తన ప్రేమను ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు కనపరుస్తున్నారో ఈ యొక్క మంచి మాట నుంచి మనందరం కూడా ధ్యానం చేసుకోవాలి. అదేవిధంగా 4వ మాట, నా దేవా దానేవా నన్నేలా మరిచితివయ్యా. మత్తయి సువార్త 27:46, మార్కు సువార్త 15:34. ప్రియులారా, ఇక్కడ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మర్చిపోయారు. అందరూ కూడా ఆయనను విడనాడి వెళ్ళిపోయారు. అందరూ కూడా శిశువ బృందం వెళ్ళిపోయింది, స్వస్థత పొందిన వారు వెళ్ళిపోయారు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఆయనకు అండగా లేరండి, ఎవరు కూడా ఆయన కాపాడడానికి లేరండి, ఎవరు కూడా ఆయన వెంబడి వెళ్ళడానికి ఎవరు కూడా సంసిద్ధం కావటం లేదు. అందుకంటున్నాను, ప్రభువా వీళ్ళందరూ విడిచిపెట్టారు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు, వీళ్ళందరూ కూడా నన్ను దూరం చేసేశారు, నీవు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా దేవా అని చెప్పేసి ఆ గాథను, ఆ నరక వేదనను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలువపై నుండి మనందరికీ కూడా కనపరుస్తున్నారు. ప్రియులరా, అందరూ విడిచిపోయారండి. నీవు నేను మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, నిందలలో ఉన్నప్పుడు, అవమానాలలో ఉన్నప్పుడు, తినడానికి అన్నం లేనప్పుడు, కట్టుకోవడానికి బట్ట లేనప్పుడు, ఉండడానికి నివాసం లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, ఇంకా ఏవైనా మనపై ఆ యొక్క కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంకా లేడు, నా జీవితంలో ఏమి చేయడు, నాకు ఎవరు అవసరం లేదని చెప్పేసి వాపోతూ ఉంటాం. మనందరం కూడా ఆ యొక్క ప్రబుద్ధితో మనందరం కూడా యేసు ప్రభుల వారిపై నిందలు మోస్తూ దేవుడు లేడు అని చెప్పేసి ఆనాడు ఏ విధంగానైతే ప్రజలు విడిచిపెట్టి వెళ్ళిపోయారో మనం కూడా ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఆయన మర్చిపోతూ ఉన్నాము, విడిచిపోతూ ఉన్నాము, ఆయనను మన దుర్భాషలతో మాట్లాడుతూ ఉన్నాము. పిల్లరా, ఆ యేసుక్రీస్తు ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. నీవు వెళ్ళిపోవచ్చు, నీ యొక్క ఆ పరిస్థితుల ద్వారా నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఏ విధంగానైనా నన్ను మనందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళేటువంటి దేవుడు కాదు.
దీనిని మనము ధ్యానం చేసుకోవాలి ప్రియులారా. ఆయనను అందరూ విడిచిపెట్టారండి. దేవుడు నన్ను కూడా నీవు విడిచిపెట్టావా అని చెప్పేసి ఆయన కన్నీటి గాథను మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కావున ఈ శుక్రవారం రోజున మనందరం కూడా ప్రభువా, నేను నీతో ఎటువంటి పరిస్థితుల్లో అయినా, కష్టంలో అయినా, బాధల్లో అయినా, సంతోషంలో అయినా నేను నీకు తోడుగా ఉంటానయ్యా, నువ్వు కూడా నాకు తోడుగా ఉండయ్యా. నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకోకుండా, ఆ యొక్క సులువు మార్గంలో విడిచిపెట్టిపోకుండా నేను కూడా ఎల్లకాలం నీతో ఆ పాటలలో, శ్రమలలో నేను కూడా నా కుటుంబం తోడు నీతో నేను నడిచేటటువంటి ఆ యొక్క గొప్ప ఆత్మీయ జీవితం నాకు అనుగ్రహించండి చెప్పేసి మనందరం కూడా ధ్యానం చేసుకుందాము. అదేవిధంగా నాకు దాహముగా ఉన్నదని చెప్పేసి 5వ మాట పలుకుతున్నాడు ఆయన. యోహాను సువార్త 19:28. ఇక్కడ ప్రభువ మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిక కొన్నాడండి. విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి ఆయన అక్కడ దప్పిక కొన్నాడు. యోహాను సువార్త 7:37. అదేవిధంగా విశ్వాసకి జీవ జలములు అందించడానికి ఆయన దాహం పొందాడు. అక్కడ ప్రకటనల గ్రంథం 22:17 చదువుకుంటే అదేవిధంగా ఉగ్రత నుండి రక్షించడానికి ఆయన అక్కడ దాహం పొందాడండి. రోమిలోకి రాసినటువంటి 5:9. అదేవిధంగా మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన అక్కడ దాహం పొందాలని రోమిలోకి రాసినటువంటి 5:59. అదేవిధంగా మనకు నిత్య జీవాన్ని ఇవ్వటకు ఆయన అక్కడ దాహాన్ని పొందాడండి. రోమిలోకి రాసినటువంటి 6:23. ఈ విధంగా మన కోసమే కేవలము ఆయన దాహము ఏ విధంగా ఉందంటే ఆత్మల దాహం, ఆత్మను రక్షించేటటువంటి దాహము. మనలాగా శరీర దాహం కాదు ఆయనది. నువ్వు రక్షింపబడాలని, నువ్వు బాగుపడాలని, నువ్వు అందరిలో రాణించబడాలని, నీవు దైవపుత్రునిగా పుత్రికగా రాణింపబడాలని, విశ్వాసం నిలదొక్కబడాలి అని చెప్పేసి ఆయన నీ కోసం దాహం పొందాడు, నా కోసం దాహం పొందాడు. మనందరి కోసము ఆయన దాహం పొంది మనకు నిత్య జీవం కలుగ చేయుటకు ఆయన సజీవంగా దాహం పొందుతున్నాడండి. మరి ఆ దాహము కేవలము ఈ యొక్క శరీర దాహమా కాదు, ఆత్మీయ దాహము, ఆత్మల దాహము. ఆ దాహం కూడా మనం కలిగి ఉండాలి. ఆ దాహం మనలో కూడా రగలాలి, ఉజ్జీవం పొందాలి. మనం కూడా దైవ రాజ్యంలో పాటుపడాలి, దేవుని కోసం పాటుపడాలి. అటువంటి దాహం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి వలె ఇతరుల కోసం మరణించగలము, ఇతరుల కోసం పాటుపడగలము, ఇతరుల గురించి ఆయన గురించి మనం ఇతరులకు అన్నిటిని కూడా పంచగలము. కావున మనందరం కూడా శరీర దాహం కన్నా ఆత్మీయ దాహం మనలో రగిలింపబడాలని చెప్పేసి మనందరం కూడా ఈ శుక్రవారం రోజున ప్రార్థన చేసుకుందాము. అదేవిధంగా 6వ మాట అంత సమాప్తమైనది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 19:30 పలుకుతున్నాడండి. పూర్తయింది, నెరవేరబడింది, అప్పు తీర్చబడిపోయిందండి. ప్రవచనాలు నెరవేరాయి, పాపరుణం పూర్తిగా పోయింది, రక్షణ ద్వారము తెరవబడింది, సాతాను మీద ఆయన జయించేశాడు, కార్యసిద్ధితో అలా పలికేశాడు. ఆయన సమాప్తమైనదని చెప్పేసి ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? కార్యారంభము కంటే కార్యాంత్యము మేలని, వచ్చిన పనిని ముగించిన విధంగా ముగించి ఆయన మనకు స్ఫూర్తిగా నిలిచిపోవటం మనకి ఇక్కడ అర్థం కావటం లేదా? మనందరికీ కూడా ఆయన ఒక స్ఫూర్తిదాయకం అండి. మనందరికీ కూడా ఆయన ఒక ప్రేరణ అండి. మనందరికీ కూడా ఆయన ఒక రక్షణ భాగ్యము, రక్షణ కలిగించి మనందరికీ కూడా ఒక సక్రమైనటువంటి బాటలో నడిపించి ఆయన సమాప్తమైనది అని చెప్పేసి ఆయన పలుకుతున్నారు. ప్రియులారా, మన అందరం కూడా సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైనది? ఇక్కడ ఈ లోకానికి ఆయన ఫోర్స్ఫుల్గా రాలేదు, ఈ లోకానికి ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు. ఆయన సంపూర్ణంగా మనల్ని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. పశువుల పాకలో జన్మించాడు, కొండపై ప్రసంగాన్ని చేశాడు, మనలాగనే జ్ఞానస్నానం పొందాడు, మన కోసం తిట్లు పొందాడు, మన కోసము ఆయన ఆయన ఏమన్నారంటే తిండిపోతూ అన్నారు, ఆయన సాతానులకు రాజు అన్నారు. ఈ విధంగా ఎన్నో ప్రవక్తలు ప్రవచించినట్టు ప్రవచనాలు ఈయనలో నెరవేరబడ్డాయి అని చెప్పేసి స్వస్థత పొందినటువంటి వారందరూ కూడా ఎంతో ఆరాధించారని చెప్పేసి, అదే ఈయన మెస్సయ్య అని చెప్పేసి యేసయ్య ప్రవచనాలు అన్నీ కూడా ఈయనలో నెరవేరాయని చెప్పేసి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఎంతో మందికి ఒక కరుణామయుడు వచ్చాయి, దయామయుడు, శాంతి స్వరూపుడు వచ్చాడు. ఈ పలుకులు, ఈ వాక్కులు, ఈ ప్రవచనం అన్నీ కూడా కేవలం ఈయనలో నెరవేరపడ్డాయి, అన్నీ కూడా నెరవేరపడ్డాయి. నేను చేసినట్టు అన్నీ చేశాను, ఇంకా సమాప్తమైనది నాకు ఈ లోకంలో అని చెప్పేసి ఆయన మనకు ప్రేమకు ప్రతిరూపకంగా
మనందరి కోసము ఆయన మరణిస్తూ అంటున్నారు సమాప్తమైనది అని చెప్పేసి. అన్నీ కూడా ప్రేమను కనపరిచాడు. ఏమి చేయాలో అన్నీ కూడా ఈ లోకంలో చేసి సమాప్తమైనది, నేను వెళ్ళిపోచున్నాను అని చెప్పేసి ఆ శిలువపై ఆయన ఈ యొక్క 6వ మాట ద్వారా మనందరికీ కూడా ఒక ఉత్తేజమైనటువంటి ఉజ్జీవమైనటువంటి ఆత్మీయ పలుకులతో ఆత్మీయ వచనాలతో మనందరికీ కూడా ఒక ఊరటను దయచేస్తున్నారు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకా చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని చెప్పేసి సమర్పణ యొక్క మాటను మనందరితో కూడా పలుకుతున్నాడు ఆయన. లూకాసు వార్త 23:46 చదువుకుంటే సంపూర్ణ విశ్వాసానికి ప్రతీక అయిన అన్నిటినీ తన తండ్రి చేతుల్లో అప్పగించేశాడు ఆయన. అదేవిధంగా భయపడక దేవుని చేతుల్లో మన జీవితాన్ని సమర్పించాలి మనందరం కూడా. చివరి శ్వాస కూడా విధేయతతో వినయతతో ప్రేమతో నిండినటువంటి పలుకుతో ఆయన పలుకుతున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని చెప్పేసి. ప్రభువా, నా జీవం నీ చేతుల్లోనే ఉందయ్యా అని చెప్పేసి, నా కుటుంబం నీలోనే ఉందయ్యా అని చెప్పేసి మనం కూడా మన ఆత్మలను దేవునికి సమర్పించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం మరణం బోధన అన్నీ కూడా కేవలం మన కోసమే. ఈ 7 మాటలో ఉన్నటువంటి ఆ యొక్క ధ్యానము ఎంతగానో వర్ణించండి. నేను కొద్దిగా చెప్తా వచ్చాను కాబట్టి కొద్దిగా చెప్పానే కానీ ఎన్నో విధాలుగా ఎన్నో బుక్స్ రాయొచ్చు, ఎన్నెన్నో రాయొచ్చండి. అంత గొప్ప ధ్యానము ఆత్మీయత కలిగినటువంటి పలుకులు ఈ 7 మాటలు. కావున ప్రియులారా, ఈ శుక్రవారం రోజున ప్రభువా, నేను చేసినటువంటి పాపం అన్నిటినీ గాను నేను క్షమాపణ పొందుతున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నా కుటుంబాన్ని క్షమించి నేను కూడా నీ వలె సంపూర్ణమైనటువంటి ఒక వినయ విధేయతలతో దేవుని యొక్క ప్రణాళికలో నేను కూడా లీనమయ్యి నీవు చెప్పిన విధంగా నీవు బోధించిన విధంగా నా జీవిత కాలం అంతా కూడా నేను నడుచుకుంటానయ్యా అని చెప్పేసి ఈ పవిత్ర శుక్రవారం రోజున మనందరం కూడా ఆయన యొక్క పాటను ధ్యానం చేసుకుంటూ ఆయన యొక్క పునరుత్థానంలో పాలు పంచుకుందాము. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాటల ద్వారా మన కుటుంబాలు అన్నీ కూడా మిక్కిలిగా ఆశీర్వదింపబడి మనందరం కూడా ఆత్మీయ పూర్వకంగా ఈ యొక్క శిలువ మార్గంలో ఈ యొక్క మరణమును భక్తియుతంగా ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను ఎల్లకాలము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.